కవిత గారు మీరు ఆలోచించుకోవాలి. ఒక మహిళగా రాజకీయాలకు వచ్చినప్పుడు సాటి మహిళల పట్ల ఎంపతి ఉండాలి. సింపతి లేకపోయినా పర్లేదు. ఒక తల్లిగా ఎంపతి ఉండాలి మేడం. మీరు వచ్చి ఏమంటారండి బయట రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణికుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి. హర్ష, కౌశిక్, వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరికి పోవాలి. అట్లనే చెప్పండి ఈ పోరాడు. నువ్వు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం. పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం. పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే వాడిని పిచ్చి పిచ్చిగా వాడిని కొట్టిండు చూసిండ్రా. తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి కూడా ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటకు పో, నువ్వు కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు మీరు. ఆ బీజేపీలో ట్రాల్ చూస్తే అసలు మీకు ఎట్లా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ అత్యుచ్చామంటారు అంటే మీకు బీజేపీ వాడు అదేవిధంగా కాంగ్రెస్ వాడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు మరో మనిషిలాగా మాట్లాడుతున్నారు. కవిత గారు తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. మళ్ళీ ఉల్టా మా అధినాయకులను వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ అర్హత లేదు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా రాజకీయం చేసే అర్హత లేదు మీకు. తెలంగాణ మహిళల మీద ఇది లేనప్పుడు ఎనివే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కవిత గారి గురించి కాదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటే ఆమె నిన్న చాలా ఘోరంగా కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎనివే సో ఈ అమ్మాయి మీద వస్తున్న ట్రాలింగ్స్ ఆపమని చెప్పేసి ఆ తల్లి ఈరోజు అడిగారండి. సో నేను తెలంగాణ డీజీ గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ముందుకు చెప్పడం అంటే చెవిటోళ్ళ మీద శంఖ పోయినట్టే. సో దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందండి. డీజీ ఉమెన్ సేఫ్టీ ఒక మంచి పేరున్న ఆఫీసరు, ఆమె చాలా గొప్పగా పనిచేశారు. అదేవిధంగా మరి డీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నేను మళ్ళీ మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, మీరు బీఆర్ఎస్ వాళ్ళు నల్లబాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు కేటీఆర్ గారు వీళ్ళందరి మీద కూడా ఈ ఫేక్ కేసులు ఫాల్స్ కేసులు పెట్టడం బదులు ఈ దొంగల మీద పెట్టండి మేడం, ఈ బీజేపీ దొంగల మీద, ఐటీ సెల్ వాళ్ళ మీద మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మీరు ఎక్కడెక్కడో పంపిస్తారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇలాంటి నేరాలు తగ్గించాలని నాడు కేసీఆర్ గారు పెట్టారు. కానీ ఈరోజు మీరు ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి పవర్స్ ఆఫ్ పోలీస్ మీకు తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా చేస్తాను మేడం, అబ్సల్యూట్లీ నాకేం ప్రాబ్లం లేదు. నేను అడిషనల్ డీజీగా రిటైర్ అయినా, కానీ ఈ బిడ్డ కోసం, తెలంగాణలో ఉండే లక్షలాది బిడ్డల కోసం, నిస్సహాయంగా మౌనంగా ఆరోధిస్తున్న లక్షలాది బిడ్డల కోసం నేను మీ దగ్గర క్లర్క్గా పనిచేయమన్నా పనిచేస్తాను, స్టెనోగా పనిచేయమన్నా పనిచేస్తాను. కానీ మీ పవర్స్ తెలుసుకోండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా చట్ట ప్రకారం ఈ మైనర్ల సంబంధించిన ఈ వీడియోలు కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే, వాటిని ఆపాలంటే మొట్టమొదట సైబర్ క్రైమ్ సెల్స్ ఉంటాయండి. మీ అందరి దగ్గర ఉండే సైబర్ క్రైమ్ సెల్స్. అదేవిధంగా మీరు ఈ వీడియోలు సర్క్యులేట్ చేసే వాడిని డైరెక్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, మీకు ఆ పవర్ ఉంది. మూడవది, మీకు వాళ్ళ కంప్యూటర్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ గుంజుకొని లోపల పడేసే పవర్ ఉంది, సెర్చ్ అండ్ సీజర్ అకార్డింగ్ టు సెక్షన్ 80 ఆఫ్ ఐటీ యాక్ట్. అదేవిధంగా వాళ్ళకు లీగల్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు, అదేవిధంగా ఇంకా చాలా చేయొచ్చు. అర్థమైందా? సో అదేవిధంగా డేటాను ట్రాక్ చేయడం కోసం కూడా మీకు భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS చాలా పవర్స్ ఇచ్చింది. ఓకే, సో అదేవిధంగా మీకు ఎమర్జెన్సీ కంటెంట్ అంటే ఈ అమ్మాయికి నిజంగా ప్రాణాలకు ప్రమాదం వస్తుంది అనుకుంటే మీరు ఎమర్జెన్సీ కంటెంట్ టేక్ డౌన్ చేయొచ్చు. అంటే వాళ్ళకి రాసి 69A ఐటీ యాక్ట్ MIT కింద మీరు చేయవచ్చు.